రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి మళ్ళీ ఓ 20 ఏళ్ల క్రితం నాటి పరిస్థితికి వెళ్తోందా అన్న ఆందోళన కలుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు ఈ రాష్ట్రంలో ప్రజలు 2 విషయాలు బాగా ఇబ్బంది పడేవాళ్ళు. ఒకటి విద్య, 2 వైద్యం. ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఇక అంతే, ఆస్తులు అమ్ముకోవడమే. కనీసం ప్రభుత్వం మనకి సాయం చేస్తుంది అన్న ఆలోచన కూడా ఎవరికి ఉండేది కాదు. పేదవాడైనా మధ్యతరగతి వాళ్ళైనా ఎవరైనా సరే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందే. లక్షలు ఖర్చు అయ్యే జబ్బు వస్తే ఏకంగా ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అలాంటి పరిస్థితిని గమనించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి ఎలాంటి పెద్ద జబ్బు అయినా సరే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించేందుకు ప్రణాళిక రచించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీకి ఊరేస్తున్నారు. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే కేబినెట్ సమావేశంలోనే ఆరోగ్యశ్రీ స్థానంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల్ని తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీల పనితీరుకు మధ్య తేడా ఎలా ఉంటుంది అన్నది కూడా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరికొన్ని కీలకమైన అంశాలను కూడా చెప్పారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నది ఆరోగ్యశ్రీ. ఇది పూర్తిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అన్నది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది కాబట్టి, ప్రభుత్వం అన్నది లాభాల కోసం కాకుండా సేవాభావంతో పనిచేస్తుంది కాబట్టి చాలా జబ్బుల వరకు చాలా మానవీయంగా అన్నిటినీ చూస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యే ప్రొసీజర్లను ఏకంగా 3250కి పెంచింది. అంటే దాదాపు అన్ని జబ్బులు, అన్ని రకాల ఇబ్బందులు అన్ని కూడా కవర్ అయ్యేలా చేశారు. హఠాత్తుగా ఏదైనా ఊహించని పరిణామాలు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అన్నది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది కాబట్టి మానవీయ కోణంలో వెంటనే స్పందించి ప్రత్యేక అనుమతులు ఇచ్చి ఆయా ఇబ్బందులు కూడా వైద్యం చేయించేవారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు చెప్పారు, తన నియోజకవర్గంలో 5గురికి ఎలుగుబంటి కలిస్తే అప్పుడు ఇబ్బంది ఏర్పడితే ఆరోగ్యశ్రీ కింద కవర్ కాదన్నప్పుడు అప్పటికప్పుడు ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చి హాస్పిటళ్లలో ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారానే వైద్యం చేయించాం. కొన్ని ప్రాంతాల్లో హఠాత్తుగా కలరా వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో పరిస్థితిని ఫేస్ చేయడం కోసం అప్పటికప్పుడు ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చి చేయిస్తూ వచ్చాం. ఒకసారి ఇండస్ట్రీస్ లో ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ప్రమాదాలకు కూడా ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చి చేయిస్తూ వచ్చాం. ఇక కోవిడ్ లో అయితే 700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాము. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి సేవాభావంతో కోవిడ్ కూడా చికిత్స ఉచితంగా అందించే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద ప్రభుత్వం అనేది సేవాభావంతో పనిచేస్తుంది కాబట్టి, ప్రజల్ని ఆదుకోవడమే పనిగా పనిచేస్తుంది కాబట్టి ఎలాంటి జబ్బులు వచ్చినా కూడా 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద భరించేది. అయితే ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంటర్ కాబోతున్నాయి. బేసిక్ గా అందరికీ తెలిసిందే, ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే లాభాల కోసమే పనిచేస్తుంది కానీ సేవాభావంతో పనిచేయదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అయినా సరే వాళ్ళకు మొత్తం ఏడాది మీద అన్ని కేసుల్లో ప్రీమియం ఒక 1000 కోట్లు వస్తే దాంట్లో 500 కోట్లు రీయింబర్స్ చేసి మిగతాదంతా మిగిలించుకోవడానికి పనిచేస్తూ ఉంటాయి. వీలైనంత డబ్బులు ఎక్కువ ఎలా మిగిల్చుకోవాలన్న కోణంతో క్లైమ్స్ అన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ పాలసీకి ఈ కేసు వర్తించదు, ఈ పాలసీలో ఈ చికిత్సకు వర్తించదు అంటూ ఇష్టానుసారం క్లైమ్లను తిరస్కరిస్తూ లాభార్జనే పనిగా పనిచేస్తుంటాయి. ఈ దేశంలో ఇప్పుడున్న ప్రముఖ 20 ఇన్సూరెన్స్ కంపెనీలను చూస్తే మొత్తం క్లైమ్ మొత్తంలో 55% నుండి 80% మాత్రమే చెల్లిస్తున్న కంపెనీలు ఉన్నాయంటే విపరీతంగా లాభాల కోసమే పనిచేస్తున్నాయి కంపెనీలు అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతోంది. ఇలాంటి స్థానంలో ఇప్పుడు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు తెస్తే ఆరోగ్యశ్రీ స్థానంలో సింపుల్ గా హాస్పిటల్ నుంచి ఏ కేసు వచ్చినా సరే నిశ్చితంగా పరిశీలించి ఈ కేసుకు ఇది వర్తించదు ఈ పాలసీ అని రిజెక్ట్ చేస్తాయి. ఆరోగ్యశ్రీ ఉంటే ఒక వ్యక్తి ఏదైనా ఇబ్బందితో హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఇదిగో ఇతనికి పలానా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు సమాచారం ఇచ్చినప్పుడు ఆ ఆపరేషన్ ఆ 3250 ప్రొసీజర్లతో కాస్త విభేదించినప్పటికీ కూడా మానవీయ కోణంలో ప్రభుత్వం కాబట్టి ఆపరేషన్ చేయడానికి అనుమతి ఇచ్చేవాళ్ళు, అంత సజావుగా జరిపేది. హాస్పిటల్ కూడా ధైర్యంగా ముందుకొచ్చేది. కానీ ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో రంగప్రవేశం చేస్తే ఒక హాస్పిటల్ కి ఒక పేషెంట్ వస్తే అతనికి పలానా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అన్న విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ఆసుపత్రి సమాచారం ఇస్తే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ చాలా లోతుగా పరిశీలించి ఏ మాత్రం కొద్దిగా పాలసీకి భిన్నంగా ఉన్నా సరే ఇతడికి ఆపరేషన్ చేయడానికి మేము అంగీకరించాం, ఇది మా నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ప్రభుత్వంతో మేము చేసుకున్న ఒప్పందంలో ఇదంతా లేదు ఈ ఆపరేషన్ అని చెప్పేసి నిర్బంధంగా తిరస్కరిస్తారు. ఎందుకంటే వాళ్ళకు కేవలం డబ్బులు మిగలాలి కాబట్టి ప్రభుత్వం చెల్లించిన ప్రీమియంలో వీలైనంత ఎక్కువగా తాము సంపాదించుకోవాలి కాబట్టి లాభాల్లోకి మార్చుకోవాలి కాబట్టి ఇలా ప్రతి అంశాన్ని చిన్న చిన్న అంశాల ఆధారంగా కూడా ఆపరేషన్లు చేయకుండా తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల్ని ప్రైవేట్ సంస్థలకి కార్పొరేట్ సంస్థలకి వదిలేయాలి ఆరోగ్యం విషయంలో కూడా అన్నది ప్రభుత్వ పాలసీ అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరికి చెప్పుకోవాల్సి ఉంటుంది? పైగా ప్రభుత్వం చెప్తున్నది ఏంటి?
ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2,500 రూపాయల ప్రీమియం చెల్లిస్తాం. అలా రాష్ట్రంలోని 1,43,00,000 కుటుంబాల్ని ఈ స్కీమ్ పరిధిలోనికి తెస్తామని చెప్తోంది. ఒక్కో కుటుంబానికి 2,500 రూపాయల చొప్పున 1,43,00,000 కుటుంబాలకి ప్రభుత్వం అప్పుడు ఏడాదికి మొత్తం చెల్లించాల్సిన ప్రీమియం 3,575 కోట్ల రూపాయలు చెల్లించాలి. అంటే 3,500 కోట్ల రూపాయలు దాదాపు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద ఏటా ఖర్చు అవుతున్న మొత్తం ఎంత? 2,450 కోట్లు. అంటే ఆరోగ్యశ్రీ ప్రభుత్వ ఆధ్వర్యంతో చాలా సేవాభావంతో చాలా మినహాయింపులు ఇస్తూ సడలింపులతో పనిచేస్తున్నప్పటికీ కూడా ఏడాదికి ఖర్చు అవుతున్న మొత్తం 2,450 కోట్లు. అంటే 2,500 కోట్ల రూపాయలు. 2,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీలో ఖర్చు అవుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు తెచ్చి ఆ కంపెనీలకు ఏటా 3,500 కోట్ల రూపాయల ప్రీమియమే ఎందుకు చెల్లించాల్సి వస్తుంది? అంటే దాదాపు 1,100 కోట్ల రూపాయలు అధికంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సి వస్తుంది. తక్కువ డబ్బుతో దాదాపు 1,000 కోట్ల ఖర్చు మిగిలేలాగా ఆరోగ్యశ్రీ కిందే దశాబ్దాలుగా చాలా సమర్థవంతంగా సేవలు అందుతున్నప్పుడు దాన్ని పక్కన పడేసి ఇంకో 1,000 కోట్లు 1,100 కోట్లు ఎక్కువ ఇచ్చి మరి ప్రైవేట్ సంస్థలను ఎందుకు తెస్తున్నారు? పైగా ప్రైవేట్ సంస్థలు ఎంటర్ అయితే వాళ్ళు లాభాల కోసమే పనిచేస్తారు, విపరీతంగా కేసుల్ని తిరస్కరిస్తారు అని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు రంగంలోనికి దింపుతుంది? పైగా ఈ 3,575 కోట్ల రూపాయల ప్రీమియం మొత్తం అన్నది కేవలం 2,50,000 రూపాయల వరకు మాత్రమే. 2,50,000 రూపాయల వరకు మాత్రమే ఈ ప్రీమియం ఇన్సూరెన్స్ అన్నది వర్తిస్తుంది. అంతకు మించి అంటే 2.5 లక్షల నుంచి 25 లక్షల లోపు ఏ కేసుకైనా ఖర్చు చేయాల్సి వస్తే అప్పుడు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు రీయింబర్స్ చేస్తామని చెప్తోంది. ఆ డబ్బు ఏదో నేరుగా ప్రభుత్వం ఇవ్వచ్చు కదా హాస్పిటల్కి, లేదు. ఆ డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చేలాగా ప్రణాళిక రచిస్తున్నారు. అది ఇంకో 400 కోట్ల రూపాయల వరకు ఏడాది ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అంటే దాదాపు ఇది 1,100 కోట్లు, ఇంకో 400 కోట్ల రూపాయలు అదనంగా, అంటే ఏడాదికి 1,500 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా పడిపోతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. అంటే ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని అందజేయబోతున్నారా, లేకుంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర భారీగా కమిషన్లు తీసుకొని ఈ స్కీమును తేబోతున్నారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. సిద్దిరి అప్పలరాజు ఒక విషయం చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ స్కీమును తెచ్చిన సమయంలో తొలి రోజుల్లో ఇలాగే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఆ పథకాన్ని అమలు చేయాలని ట్రై చేశారు. కానీ అది ప్రైవేట్ సంస్థ అయ్యేసరికి ఇలాగే విపరీతమైన క్లైముల్ని తిరస్కరిస్తూ రకరకాల కొర్రీలు వేస్తూ చాలా ఇబ్బందులు పెట్టింది. పేదలకు అన్యాయం జరుగుతోందని గమనించిన వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఆ ప్రైవేట్ సంస్థని తప్పించేసి నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆరోగ్యశ్రీ ట్రస్టును తెచ్చి సమర్థవంతంగా సేవలు అందేలా చేశారు. గతంలోనే ఒకసారి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ వ్యవస్థ అన్నది విఫలమైంది ప్రభుత్వం విషయంలో తెలిసి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అధిక మొత్తంలో దాదాపు ఒక 1,500 కోట్ల రూపాయలు అధికంగా చెల్లించేలాగా ఒప్పందాలు ఎందుకు చేసుకుంటోంది, వాళ్ళని ఎందుకు తెస్తున్నారని సిదిరి అప్పలరాజు ప్రశ్నిస్తూ ఉన్నారు. పైగా ఇక్కడే కాదు, మహారాష్ట్రలో కూడా ఇలాగే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రజా ఆరోగ్యాన్ని అప్పగించేసిన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ఆగడాలు తట్టుకోలేక ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టు క్లైములు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసుకొని సొంతంగా ప్రభుత్వమే, అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాగా ప్రభుత్వమే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రజలకు వైద్యం అందేలా చేస్తోంది. రాజస్థాన్ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పని జరగదు, ప్రజలకు సరైన ఆరోగ్యం అందదు, వాళ్ళు కేవలం లాభాపేక్ష కోసమే పనిచేస్తారు, విపరీతంగా ఈ క్లైముల్ని తిరస్కరిస్తూ ఉంటారు, రకరకాల కొర్రీలు పెడతారు అని చెప్పేసి ఇతర రాష్ట్రాలని గుర్తించేసి ఆ పాలసీల నుండి బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం సమర్థవంతంగా నడుస్తున్న ఆరోగ్యశ్రీని అట్టకెక్కించేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక్కడ దింపుతూ ఉన్నారు. అది కూడా దాదాపు 1,500 కోట్ల రూపాయలు అధికంగా ప్రీమియం చెల్లించేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారంటే దీంట్లో ఏదో గోల్మాల్ ఉంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. చూసే వాళ్ళకు కూడా ఇది అనిపిస్తుంది. మరి ఎందుకు 2,500 కోట్ల రూపాయలతో ఆరోగ్యశ్రీ సమర్థవంతంగా నడుస్తున్నప్పుడు దాన్ని పక్కన పడేసి ప్రైవేట్ కంపెనీలకు ఏకంగా 3,500 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించి మరి ఎందుకు ఈ వ్యవస్థను చేస్తున్నారు అన్న అనుమానం అయితే కలుగుతుంది. దాంతోపాటు సిదిరి అప్పలరాజు అయితే ఒక మాట చెప్పారు. ప్రజలకు అనారోగ్యం చేస్తే, ప్రజలకు జబ్బు వస్తే ప్రభుత్వం వైద్యం చేయించాలి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రభుత్వానికే జబ్బు చేసింది, ఇక ఈ జబ్బును బాగు చేయాల్సింది రాష్ట్ర ప్రజలే అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు.